దేవుని నామాన్ని బట్టి దైవజనునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఉపవాస దినాలు స్టార్ట్ చేయడం ముందు ఆదివారం రోజు నేను అక్కడ కూర్చున్నానన్నమాట. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. దైవజనులు సేమ్ అలానే హాస్పిటల్ వేసుకొని కూర్చోవడం, ఈ బలిపీఠం చుట్టూ మనం దీపావళి రోజున నూనె పోసి అలా ఒత్తులు వెలిగిస్తాము, అలాగా ఈ మూడు వైపులా ఇలా వెలిగించుంటాం నేను చూశాను. తండ్రి ఏంటి దర్శనం, దైవజనులు ఏంటి అలా హాస్పిటల్ వేసుకొని కూర్చోవడం, దాని చుట్టూ ఏంటి అంత అగ్ని అభిషేకం అనేసి అనుకున్నాను. అప్పుడు ఆ రోజు దైవజనులు రేపటి నుండి ఉపవాస ప్రార్థనలని అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసినప్పుడు నేనైతే సాయంత్రం రాలేను, పొద్దున వరకే వచ్చేసి ఉన్నాము అనేసి అనుకున్నాను. అనుకుంటే దేవుని కృపను బట్టి ఆయన అనుదినము తన నూతన బలాన్ని ఇచ్చి, పనులు భారమైనప్పటికీ కూడా తన ఉచితమైన కృపతో తన నూతన బలాన్ని నాకు ఇచ్చి, ఉదయకాలం సాయంకాలం నీరసించకుండా ప్రార్థనలో పరుగున ఆయన సన్నిధికి రావడానికి, మనసు ఎంత ఉల్లాసంగా ఉరుకులు పెట్టడానికి ఆయన కృపను చూపిస్తున్నాడంటే అందుకే దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తున్నప్పటికీ కూడా చాలా బలహీనరాలు. ఎంతంటే పొయ్యి దగ్గర కూడా కనీసం 2-3 వంటలు చేసి నుంచున్నానంటే నా కాళ్ళు నొప్పులు తట్టుకోలేక వెంటనే పడుకొని పోయి నాకు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తుంది అని ఏడ్చేసి పిల్లల చేత నొప్పించుకునేదాన్ని. అలాంటిది ఇక నాకు ఫస్ట్ వారంలో ఎంత నీరసం, బలహీనత, కాళ్ళు నొప్పులు, నుంచొని కూర్చోలేని పరిస్థితి అనమాట. అనవసరంగా దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నానా పంతంతో అనేసి నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను. శ్రమలో నువ్వు కృంగనీయాడలా చేతగాని వాడు అవుదావని మరి నువ్వే అంటున్నావు కదయ్యా, నా పరిస్థితి ఏంటి అని నేను ఫస్ట్ వారం ఎంత నరకం అనుభవించానంటే అది దేవునికి తెలుసు. నేను పడే బాధ ఇంట్లో పిల్లలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇంట్లో ఆయన కూడా లేరు అనమాట, కొంచెం ఏదైనా పనులు హెల్ప్ చేయడానికి. అప్పుడు నేను ఆదివారం అభిషేక ఆరాధనలో దైవజనులు రేవతి చెప్పినట్టు ఎక్కడ చెయ్యి ఉంటే అక్కడ ప్రార్థన నొప్పి బాధ ఉంటే చెయ్యి వేసుకొని ప్రార్థన చేసుకోమన్నప్పుడు నిన్న కాళ్ళ మీద చెయ్యి అలా పెట్టుకోగలనయ్యా అనేసి తల మీద చేయి పెట్టుకున్నాను. మళ్ళీ దైవజనులు ఆత్మపూర్వకంగా గద్దించారనమాట. మీరు ఎక్కడ బాధ ఉంటే అక్కడే చేతులు వేసుకోండి అన్నప్పుడు నా 2 చేతులు నా 2 కాళ్ళ మీద పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ కింద నుండి ఇక్కడికి నాకు అసలు పనిచేసేవి కాదు. కాసేపు నడిచినా, కాసేపు కూర్చున్నా, కాసేపు అసలు ఏది కూడా ఎంత నొప్పులంటే అది వర్ణనాతీతంగా ఉండేదన్నమాట. అసలు దేవుడు ఆ రోజు అభిషేక ఆరాధనలో ముట్టాడు. నేను కూడా చెక్ చేసుకుంటా ఉంటానన్నమాట మధ్య మధ్యలో కాళ్ళని. ఇప్పుడు అంత స్వస్థత అనమాట. మళ్ళీ ఈ 10 రోజుల పైన గడిచిపోయింది కదా, ఇప్పటికీ ఆ నొప్పి కానీ ఆ బలహీనత కానీ నేను చూడలేదు, ఆ నీరసం కానీ నన్ను వెంబడించలేదు. ఆ అభిషేక ఆరాధనలో దేవుడు నన్ను అంతగా ముట్టి దైవజనుల ద్వారా మనకంత అభిషేకాన్ని అందించి అంత స్వస్థత ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే కరోనా దగ్గర నుండి నా భర్తకి పనులు లేవు, వేరే వాళ్ళ చేతి కింద వెళ్ళేవాడు. వెళ్ళి తన ఇంట్లో చాలా బాధపడేవాడు అనమాట. నా కింద పనికి వస్తే నేను వాళ్ళకి అది పెట్టేవాడిని, ఇది పెట్టేవాడిని, అలా చేసినా చూసుకుంటూ ఉండేవాడిని. నేను ఇలా ఇంత పని చేస్తున్నా ఇలాగ అంటున్నాడే అని వేదన చెందుతూ ఉండేవాడు. నా సహోదరులకి చాలా మందికి తెలుసు నేను ఈ ప్రార్థన అంశమే పెట్టేదాన్ని, ఏది అడిగినా నా భర్తకి పనులు రావాలి అనేసి. అయితే ఈ సంవత్సరం తన వాగ్దానం ఏదంటే, నువ్వు సత్యముతో హృదయపూర్వకంగా నా యొద్ద నేను ఏమడిగితే అది ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారనమాట. అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఈ సంవత్సరం నేను ఆయన ఆ వాగ్దానంతో బలపరచడం జరిగింది. దేవుడు నువ్వు సత్యముతో హృదయపూర్వకంగా అడగమంటున్నాడు కదా, అడుగు ఇస్తాడు కంపల్సరిగా అనేసి ఆ వాగ్దానంతో బలపరిచినప్పుడు ఈ ఉపవాస దినాలు స్టార్ట్ అయిన రోజు నుండి దేవుడు తనకంటూ తన చేతి కింద 2-3 కుర్రోళ్ళు ఉండేలాగా పని సహాయం దయచేశాడనమాట. తనకి పనులు లేక 5-6 సంవత్సరాల పైన అవుతుంది. మేమైతే ఒక వారం పనికి వెళ్తే ఒక వారం వెళ్ళేవాడు కాదు. ఇంట్లో ఏదన్నా
అవసరతులకి ఎవరిని అడగడానికి భయమేసి ఇంకేదన్నా పనిముట్లుంటే తాకట్టు పెట్టుకొని మా అవసరతలు తీర్చుకునేవాళ్ళమనమాట. అట్టి అట్టి కృపని దేవుడిచ్చాడు. మంచి పనులిచ్చారనమాట. ఇలాగే ఈ రీతిగా ఇద్దరు ముగ్గురు నోట ఆయనకి ఫోన్ చేసి మేము పనికొస్తాము అని అడిగారు. ఎవరైతే అవమానించారో వాళ్ళే పనికొస్తామని అడిగారనమాట. అందుకే ఎప్పుడైతే నా మనసు ఎంత ఉప్పొంగిందంటే, ఎవరి నోటైతే అవమానించేలా చేశావో వారి నోటే మేము పనికొస్తామనేలా చేశావయ్యా అని నేను ఎంతగానో దేవునికి వెంటనే కృతజ్ఞతలు చెల్లించుకున్నాననమాట. ఇంకోటి ఏంటంటే ఇద్దరు ముగ్గురు కూడా ఈ పని ఇలా వచ్చింది. ఇంకా నువ్వు నీ చేతి కింద ఇంకా ఎక్కువ మందిని పెట్టుకొని పని చేసేలాగున దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, అభిషేకించాలని ఆయనకు ఫోన్ చేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. దేవుడే వాళ్ళతో ఉండి ఈ మాట పలికిస్తున్నాడేమో అనిపించింది. ఆయన నమ్మకంగా దేవునిలో ఉండి తనకొచ్చిన దానిలో దేవునికి ఇచ్చుకుంటా ఇంకా మంచి పనులతో మంచిగా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మన మందిరంలోకొస్తే ఎక్కడ లేని ఉల్లాసం ఉంటదనమాట. దేవుని ఆత్మ, దేవుని వెలుగు గాని, అసలు ఈ 10 సంవత్సరాల్లో ఎప్పటి చూడని ప్రార్థన, ఎప్పుడూ చూడని అభిషేకము, కా మంచి క్రమము, ఎదుటి వాళ్ళని ఆకర్షించే తీరు, మాట విధానం, ప్రార్థనా విధానం అట్టి కృపని దేవుడిచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న ఆదివారం అభిషేకారాధన జరిగిన తర్వాత సోమవారం తెల్లవారుజామునొచ్చి ఎవరి కాలం వేమరపాటుగా అలసిపోయి ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నామనమాట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రేణుక వదిన ప్రార్థన చేస్తుంది. నేను అలాగా స్తుతులు చెల్లించుకుంటా స్లోగా స్తుతులు చెల్లించుకుంటా కళ్ళు మూసుకున్నాననమాట. కళ్ళు మూసుకున్నప్పుడు పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి అందమైనయి. నాకు పుట్టగొడుగుల కూర అంటే చాలా ఇష్టం అనమాట. అయినప్పుడు పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నాయి. ఏంటి తండ్రి పుట్టగొడుగులు వస్తున్నాయి? ఇక్కడ ఏ చెమ్మ లేదు గదా! ఇది కొండ ప్రాంతం గదా! ఇక్కడ ఎక్కడి నుండి వస్తున్నాయి పుట్టగొడుగులు? ఇవేంటి? ఎక్కడి నుండి వస్తున్నాయి అని నేను అడుగుతున్నాను. అడుగుతున్నప్పుడు ఒక కొండ చూపించారు. ఆ కొండలో నీళ్లున్నాయన్నమాట. ఆ కొండలో నీళ్ళు వాటికి ఎలా ఎళ్తున్నాయి అని నేను అడుగుతున్నాను. అడుగుతున్నప్పుడు ఒక స్పాంజిని దాంట్లో ఇలా నొక్కుకుంటా ఒక వ్యక్తి ఆ పుట్టగొడుగులకి నీళ్ళు ఎళ్ళేలా ఆ చెమ్మ కలిగేలా ఆ పుట్టగొడుగులు పుట్టేలాగా చేస్తున్నారనమాట. దేవుడు అట్టి దర్శనాన్ని చూపించాడు. ఇంకా అలాగే మరి అదైతే నేను దైవజనురాలికి వివరించినప్పుడు సంఘంలో ఇంకా నూతన ఆత్మలు పుట్టగొడుగులంటే నూతన ఆత్మలేమోనే అమ్మ అనేసి అన్నారు. అలాగే అట్టి రీతిగా పుట్టగొడుగులు ఏ రీతిగా ఆకర్షించేలాగా అందంగా మొలుచుకొచ్చినాయో, అట్టి రీతిగా మన సంఘంలో బిడ్డలు అంత చక్కగా ఉండి నూతన ఆత్మలు అలాగా రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇటు అభిషేకాన్ని మనం అందరం పొందుకున్న అభిషేకాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా మన దైవజనులకు అందరము సహకారులుగా ఉంటూ ఇంకా ప్రార్థన క్రమంలో మంచిగా ఎదగాలని, ఇంకా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు చాలా నీరసిల్లిపోయేదాన్ని. ఆ భయానికి కూడా నేను చాలా ప్రార్థనలు మానేసిన రోజులున్నాయి. ఇప్పుడు నేను పరిపూర్ణంగా దేవునిలో ఆ అనుభవం పొందుకున్నాక దేవుని క్షమాపణ అడుక్కుంటున్నాను. ఆయనిచ్చిన వరాన్ని నేను వాడుకలో తేలేక భయముతో, ఆ బాధతో, ఆ పరిశుద్ధాత్మ తాకినప్పుడు ఆ బలహీనత నన్ను వేధిస్తున్నప్పుడు నేను చాలా ప్రార్థనలు నా మనసు కఠినం చేసుకొని నేను చాలా మానేశాననమాట. నేను దాని గురించి కూడా దేవుడిని అడిగాను. నువ్వు నాకిచ్చావు. నేను వాడబడలేకపోతున్నాను. నేను బలహీనురాలినయిపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనేసి ప్రార్థించుకున్నప్పుడు ఈ 7 వారాల ఉపవాస ప్రార్థనలో ఇంకా మంచి ప్రార్థనా శక్తిని నాకు దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ నన్ను తాకి వెళ్ళినా గానీ నన్ను పరిపూర్ణ బలవంతురాలిగా ఆయన నిలబెట్టాడనమాట. శారీరకంగా బలహీనురాలినైనప్పటికీ కూడా ఆత్మపూర్వకంగా సిద్ధపాటు కలిగి బలవంతురాలిగా నన్ను నిలబెట్టారు. అట్టి రీతిగా ప్రార్థనలో నడిపిస్తున్న దైవజనులకి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మనమందరము కూడా ఈ కలిగి ఉన్న వాటిని మన మరణాంత వరకు దేవుడు వచ్చే వరకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొని ఉండాలని, అందరి కోసం ప్రార్థించే వారిగా మనం ఉండాలని ఇంకా బహుబలంగా ప్రార్థించుకుందాం ఒకరి కోసం ఒకరు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.